అంతేకాదు హర్యానా ఎన్నికల టైంలో దాదాపు 3.5 లక్షల ఓటర్లని డిలీట్ చేశారంట. అండ్ చాలా మంది దొంగ ఓటర్స్ బీహార్ నుంచి, యూపీ నుంచి వచ్చి ఓటేశారంట. మనం ఇక్కడ విశ్లేషిస్తే గనక ఈ ప్రజాస్వామ్యం ఎటుపోతుంది, ప్రజలకి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా లేదా? ఇక్కడ మనం ఒక పొలిటికల్ థియరిస్ట్ ని గుర్తించుకోవాలి. ఆయన పేరు జోషువా కోహెన్. ఆయన రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్, ఏదైతే ప్రతినిధుల్లో ఉండే ప్రభుత్వాలు ఉంటాయో, ఇలా మనం ప్రతినిధులు ఎన్నుకుంటామో, ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకుంటామో, దానికి సంబంధించి ఆయన ఒక మాట అంటారు అనమాట. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ మేనిఫెస్ట్ ఈక్వాలిటీ. అంటే ప్రజలకి ప్రభుత్వంపై నమ్మకం ఉండాలి, వ్యవస్థలపై నమ్మకం ఉండాలి, ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థలపై నమ్మకం ఉండాలి. అందరూ ఈక్వల్ అని చెప్పడమే కాదు, ప్రజలకు కూడా మనందరం ఈక్వల్ అని అర్థం వచ్చేలా ఉండాలి. వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, మమ్మల్ని అందరినీ ఒకేలా చూస్తున్నారని ఫీలింగ్ రావాలి. ఎలక్షన్ కమిషన్ ఏం తప్పు చేసి ఉండకపోవచ్చు, లేదా రాహుల్ గాంధీ గారి అభియోగాలు నిజం అబద్ధమో పక్కన పెడితే, మొత్తానికి మాత్రం సీజర్స్ వైఫ్ షుడ్ బి బియాండ్ డౌట్. కొన్ని వ్యవస్థలు బియాండ్ డౌట్, అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అదేవిధంగా సన్లైట్ ఈజ్ ద బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్. అంటే ప్రతి దానిలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. రాహుల్ గాంధీ గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్న ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్గా ఎందుకు బయటకు రావట్లేదు? ఈ ఆరోపణలు తప్పని ఎందుకు ప్రూవ్ చేయట్లేదు? ఆల్రెడీ ఆరోపణలు చేసి దాదాపు 48 గంటలు అయిపోతుంది. ఎలక్షన్ కమిషన్ మరి ఏ విధంగా ముందుకు వస్తుంది? ప్రజల్లో మాత్రం ఇలాంటి ప్రజెంటేషన్స్ అయిన తర్వాత అనుమానాలు మాత్రం స్టార్ట్ అయ్యాయి.